రష్మికతో వివాహం జరగనందుకు నేనేం బాధపడటం లేదు, నాకేం అంత బాధ లేదు అంటున్నారు రక్షిత్ శెట్టి. ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు #you. సో మనందరికీ తెలుసు, రష్మిక మందన గారికి రక్షిత్ శెట్టి గారికి ఆల్రెడీ 5 years బ్యాకే నిశ్చితార్థం అయితే కుదిరింది. ఆ నిశ్చితార్థం కూడా సక్సెస్ఫుల్గా జరిగింది. బట్ వివాహం దారిన వెళ్తున్న వీళ్ళిద్దరికి మధ్యలో మనస్పర్ధలు ఎదురయ్యి ఇద్దరు విడిపోవడం అయితే జరిగింది. సో ఈ యొక్క పిక్చర్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఎంగేజ్మెంట్లో దిగిన పిక్చరే. సో ఇప్పుడు రష్మిక మందన గారు, విజయ్ దేవరకొండ గారు ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు రాజస్థాన్లో ఉన్న ఉదయ్పూర్లో. అది మనం మాట్లాడడం ఈ నెల 26న పెళ్లి అయితే జరగబోతోంది. సో ప్రముఖ నటుడు ప్రమోద్, ఎవరైతే రక్షిత్ శెట్టి వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో, బెస్ట్ ఫ్రెండ్, తనైతే కొన్ని మాటలు అయితే సంచలనంగా మారుతున్నాయి. ఆయన అధికారికంగా ఆయన యొక్క మాటల్ని ప్రెస్ మీట్ ద్వారా తెలియపరిచారు అందరికీ. సో అందులో చెప్తూ మన రక్షిత్ శెట్టి గారి గురించి, మాకు విజయ్ దేవరకొండ గారి, రష్మిక గారి పెళ్లికి ఆహ్వానం అయితే అందలేదు. రష్మిక గారికి మేబీ మమ్మల్ని పెళ్లికి పిలవకపోవడం ఆవిడకి ఇష్టం లేదేమో, మమ్మల్ని పెళ్లికి రమ్మండం కూడా ఆవిడకి ఇష్టం లేదేమో. ఎందుకంటే మాకు కూడా ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా లేదు. ఆవిడ ఒకవేళ మమ్మల్ని పిలిస్తే మేము వెళ్ళడానికి కూడా మాకు అంత వేచి చూసే అంత సమయం కూడా మాకు లేదు. ఎలాగో రక్షిత్ శెట్టి ఆయన సినిమాల్లో ఆయన చాలా ఫుల్ బిజీగా ఉన్నారు. అండ్ ఈ విషయం గురించి రక్షిత్ శెట్టి ప్రమోద్తో చాక్లెట్ తింటూ, నేనేం పిల్లవాడిని కాదు కదా, నన్ను పిలిస్తే ఏంటి, పిలవకపోతే ఏంటి, తను హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగానే ఉన్నాను అని ఏదైతే మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సో రష్మిక మందన గారు మమ్మల్ని అయితే ఏం పిలవలేదు, అండ్ మాకు కూడా ఆవిడతో అంత కనెక్షన్ అయితే ఇప్పుడు ఏమీ లేదు. ఇది వరకు ఈ నిశ్చితార్థం అయినప్పుడు రష్మిక మందన గారు రక్షిత్ శెట్టి గారితో అండ్ ప్రమోద్ శెట్టితో చాలా క్లోజ్గా ఉండేవారు. కానీ అప్పటి నుంచి ఏదైతే ఆ డిస్టర్బెన్స్ వచ్చిందో దాని తర్వాత కనీసం మేమేం మాట్లాడుకోలేదు. అండ్ ఈ వివాహం జరిగిందని మాకు నెట్లో తెలిసింది తప్ప రష్మిక మందన గారి దగ్గర నుంచి కానీ, విజయ్ దేవరకొండ గారి దగ్గర నుంచి కానీ ఎటువంటి ఆహ్వానం అయితే మాకు రాలేదు. అండ్ దాంతోపాటు మేము కూడా వేచి చూడట్లేదు. దీని గురించి మేము వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు ఇన్విటేషన్ ఇస్తారని మేము వెయిట్ చేయాలని కూడా మేము అనుకోవట్లేదు. ఎక్కడున్నా ఎవరైనా హ్యాపీగానే ఉంటారు కాబట్టి నేనేం పిల్లోని కాదు కదా అని రక్షిత్ శెట్టి గారి మాటలు ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి, వైరల్ అవుతున్నాయి. కానీ ఒక పాయింట్ మనం తెలుసుకుంటే, ఇక్కడ విజయ్ దేవరకొండ గారు ఆల్రెడీ ఆయన వెడ్డింగ్ గురించి చాలా క్లియర్ కట్గా మెన్షన్ అయితే చేశారు ఎప్పుడో 5 years బ్యాకే. సో నా వెడ్డింగ్ ఏదైతే జరుగుతుందో అది కంప్లీట్గా క్లోజ్డ్ ఏరియాలో, నేను కొంతమంది ప్రైవేట్ పీపుల్తో చాలా చిన్నగా చేసుకోవాలనుకుంటున్నాను. నాకు అంత పెద్ద పెద్ద ఆడంబరాలు, పెళ్ళిని ఓ వైభవంగా చేయాలని నాకేం అవసరం లేదు, నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. నా పెళ్లి మటుకు చాలా సింపుల్గా, చాలా చిన్నగా అయిపోవాలని కోరుకుంటానని విజయ్ దేవరకొండ గారి స్టేట్మెంట్స్ మనం ఆల్రెడీ విన్నాం. సో ఇప్పుడు ఈ ప్రమోద్ గారు రక్షిత్ శెట్టి గారి మాటల్ని సోషల్ మీడియాలో పెట్టడం అనేది నాకెందుకో అంత కరెక్ట్ అనిపించట్లేదు. ఎందుకంటే విజయ్ దేవరకొండ గారు ఆల్రెడీ క్లియర్ కట్గా చెప్పారు, నా పెళ్ళికి నేను అంత ఆడంబరంగా, అంత వైభవంగా చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు, నేను చాలా చిన్నగా, చాలా సింపుల్గా చేసుకుందాం అనుకుంటున్నాను అని ఆయన మాటల ద్వారా రష్మిక మందన గారు కూడా రక్షిత్ శెట్టి గారిని కానీ, ప్రమోద్ శెట్టి గారిని కానీ పిలవకపోయి ఉండొచ్చు. సో వాళ్ళు కూడా మేమేం ఎదురు చూడట్లేదు, ఆవిడ ఏదో పిలుస్తుంది కదా, మేము వెళ్ళాలి కదా అనే పాయింట్ కూడా ఆవిడికి లేదు అనే ఒక పాయింట్ అయితే క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదే రక్షిత్ శెట్టి గారు చాక్లెట్ తింటూ కూడా, నేనేం పిల్లవాడిని కాదు కదా, ఆవిడ పిలిస్తే నేను వెళ్ళడం ఏంటి, లేకపోతే ఆవిడ పిలవకపోతే నేను వెళ్ళకపోవడం ఏంటి, ఎక్కడున్నా ఎవరున్నా హ్యాపీగా ఉంటారని ఆయన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అండ్ రష్మిక మందన గారు కూడా ఆల్రెడీ ప్రీవియస్గా 5 years బ్యాక్ రక్షిత్ శెట్టి గారితో వివాహానికి ప్లాన్ చేసుకొని లాస్ట్లో మిస్అండర్స్టాండింగ్స్ వల్ల విడిపోయారు. సో అలా ఒకవేళ పెళ్ళి అయ్యి ఉంటే, ఇలా విడిపోయి ఉంటే, అలాగే ట్రెండింగ్ కపుల్ నాగ చైతన్య సమంత గారు లాగా డిస్టర్బెన్సెస్ వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయ్యి సోషల్ మీడియాలో 10 మంది మాట్లాడుకునేలా చేసుకోకుండా రష్మిక గారు ముందే ఆలోచించి విడిపోయారు. సో ఇది ఎవరి అభిప్రాయమైనా, ఎవరి నిశ్చయమైనా, ఎవరి పాయింట్ అయినా వాళ్ళు ఆలోచించుకునే వెళ్ళిపోయారు. అండ్ ఈసారి కూడా మనకు తెలుస్తుంది ఏంటంటే, ఈ నెల 26న 2026 ఈ నెల 26న ఉదయ్పూర్లో, రాజస్థాన్లో అయితే పెళ్లి అయితే జరగబోతోంది. అండ్ రిసెప్షన్ కూడా 4th March అని జరగబోతోంది. అండ్ దాంతోపాటు మీడియాకి కంప్లీట్గా ఒక లంచ్ ఏర్పాటు అయితే చేయబోతున్నారు. రిసెప్షన్ ముందు కానీ, రిసెప్షన్ తర్వాత కానీ. ఆ యొక్క రిసెప్షన్లో మీడియా వాళ్ళతో రష్మిక గారు అండ్ విజయ్ దేవరకొండ గారు ఇద్దరు పాల్గొని మీడియాతో
కలయిక అనేది ఏర్పడబోతోందని కూడా మనకు తెలుస్తోంది. సో ఈ యొక్క మాటలు, ప్రమోద్ గారి మాటలు ఏవైతే ఉన్నాయో, రష్మిక మందనాన్ని నేను పెళ్లి చేసుకోకపోవడం నాకు అంత బాధని ఇవ్వట్లేదు, నేను అంత బాధపడట్లేదు అనే పాయింట్ ఏదైతే ఉందో ప్రమోద్ గారు చెప్పింది, అది ఇప్పుడు వైరల్ అవుతోంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఆయన చెప్పిన పాయింట్స్ లో మనం చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్విటేషన్ అయితే వెళ్ళలేదు, రష్మిక గారు పిలవడం ఇష్టం లేదు, రష్మిక గారు పిలవట్లేదు, అండ్ మేము కూడా వెయిట్ చేయట్లేదు, మాకేమంత సరదా కూడా లేదు వెళ్ళడానికి అని క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు. అండ్ ఆవిడకి ఇష్టం కూడా లేదు మమ్మల్ని పిలవడం అని క్లియర్ కట్ గా చెప్పేశారు. కాబట్టి దీని గురించి అంత పెద్ద డిస్కషన్ పెట్టాల్సిన అవసరం లేదు ప్రమోద్ గారికి, అండ్ ప్రమోద్ గారు అంత పెద్ద వాక్యాలు చేయాల్సిన అవసరం లేదు కూడా అని నాకు అనిపిస్తోంది. మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. This is Karthik signing off.